హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫేస్బుక్ అకౌంట్ ఒకవేళ హ్యాక్ అయింది అనుకోండి, దాన్ని ఎలా రికవర్ చేయొచ్చు దాని గురించి చెప్తాను. చూడండి, దానికంటే ముందు చూడండి, మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ ఇచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మీ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ facebook.com/ ఇక్కడ హ్యాక్డ్ HACKED అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వస్తుంది. దానికంటే మీద ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిందా అంటే లాగిన్ అయినప్పుడు వస్తాయి, లాగిన్ ఆకపోయినప్పుడు వస్తాయి. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు మై అకౌంట్ ఈజ్ కాంప్రమైజ్డ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీ ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్ లేదా యూజర్ నేమ్ లేదా ఫుల్ నేమ్ అని అడుగుద్ది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మీ అకౌంట్ హ్యాక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి మార్చేస్తారు. అంటే లాగిన్ అయ్యే ఈమెయిల్ ఐడి ఉంటుంది చూసారా, దాన్ని మార్చేస్తారు. కొంతమంది ఫోన్ నెంబర్ మార్చేస్తారు, యూజర్ నేమ్ మార్చేస్తారు. మీరు ఏంటంటే ఇక్కడ అవన్నీ ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుని చూడాలి. అంటే ఒకసారి ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసి చూడాలి, సెర్చ్ చేయాలి. రాకపోతే ఫోన్ నెంబర్ టైప్ చేసి చూడాలి, సెర్చ్ చేయాలి. యూజర్ నేమ్ టైప్ చేసి చూడాలి, సెర్చ్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ నా టైమ్ కంప్యూటర్స్ ఇన్బాక్స్ అని ఒక ఈమెయిల్ ఐడి ఉంది, దీన్ని ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, టైమ్ కంప్యూటర్స్ ఇన్బాక్స్కి సంబంధించి ఇక్కడ ఫిగర్ వస్తుంది. అంటే ఈ ఫిగర్ మీదే, ఇది మీదే, ఈ ఈమెయిల్ ఐడి మీదే అని మీరు కన్ఫర్మ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ కరెంట్ ఆర్ ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు మీకు గుర్తున్న పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయమని అడుగుద్ది. ఒకవేళ హ్యాకర్స్ హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేస్తారు కదా, సో మీకు లాస్ట్ టైం అంటే లాస్ట్గా మీకు ఏదైతే గుర్తుందో ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది దీనిలోకి ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏంటి, యూజ్ మై గూగుల్ అకౌంట్ అని అడుగుతుంది. అంటే మీ గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, మీ జీమెయిల్ అకౌంట్కి వాళ్ళు రీసెట్ పాస్వర్డ్ పంపిస్తారు. లేదా చూడండి, ఇక్కడ ఈమెయిల్ మీ లింక్ రీసెట్ పాస్వర్డ్ అని ఉంది, దీన్ని అడుగుతుంది. సో మీకు ఏది కావాలంటే అది ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తారు. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఒక పాపప్ వస్తుంది. మీకు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వమంటుంది. మీ ఈమెయిల్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. ఇక్కడ అలో చేయమని అడుగుతుంది, అలో చేద్దాం. ఓకే, సో ఇలా అలో చేసేసుకున్న తర్వాత మిమ్మల్ని చూడండి, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని అడుగుతుంది. ఓకే బటన్ ప్రెస్ చేస్తాం. అంటే మీకు సేమ్ ఇక్కడ చూడండి, జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ తోటి లాగిన్ అయిపోద్ది అన్నట్టు. ఇక్కడ కొత్త పాస్వర్డ్ అడుగుద్ది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీరు మీ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. మీకు ఏ పాస్వర్డ్ ఉందో, కొత్త పాస్వర్డ్ ఏది కావాలో ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ సెట్ చేయండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మీ పాస్వర్డ్ అనేది కొత్త, అంటే ఆ అకౌంట్ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోద్ది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీరు మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు అన్నట్టు. ఓకే, సో దీనికోసం మీరు ఏంటంటే మీకు ఆ ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో, అంత స్టార్టింగ్ మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి తోటి మాత్రమే ఇది పాసిబుల్ అన్నట్టు. అంటే వాళ్ళు ఈమెయిల్ ఐడి చేంజ్ చేసినా కూడా మీ పాత ఈమెయిల్ ఐడి ఉంటుంది చూసారా, ఆ ఈమెయిల్ ఐడి ద్వారా మీరు రికవర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి చూడండి, ఆల్రెడీ మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి. అంటే అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఏంటంటే మన సెక్యూరిటీలోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, లాస్ట్ మన ప్రొఫైల్ ఎక్కడెక్కడ నుంచి చూడండి, వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అని చూసారా. ఇక్కడ మనం ఎడిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు ప్రస్తుతం మన లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఓన్లీ మీది అంటే మీ బ్రౌజర్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే మాత్రం చూపించింది అంటే మీ అకౌంట్ హ్యాక్ అవ్వాలని అర్థం. అలా కాకుండా వేరే డివైజెస్ వేరే అంటే మీరు ఫైర్ ఫాక్స్ వాడుతున్నారు కదా, ఫైర్ ఫాక్స్ కాకుండా ఇక్కడ గూగుల్ క్రోమ్, విండోస్ 10 కాకుండా లైనక్స్ లేకపోతే ఏదైనా మొబైల్ డివైస్ ఏమో చూపిస్తున్నట్టయితే మీ అకౌంట్ అనేది హ్యాక్ అయిందని అర్థం అన్నట్టు. ఓకే, సో ఇలా తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీరు లాగిన్ అలర్ట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది స్టెప్ ఎప్పుడు అంటే, మీరు అన్ని రీసెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే మనం పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటాం, హ్యాక్ అయిందని అనుకుంటూ ఉంటాం. అలా కాదు, ఫస్ట్ మీరు రీసెట్ పాస్వర్డ్ చేసుకోండి. రీసెట్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత అవన్నీ కాకపోతే ఇలా చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.